వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీ పేరేం పేరేనా? అబ్దుల్ రజాక్. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి బయలుదేరి? వికారాబాద్ నుంచి హైదరాబాద్ పోతున్నాం. ఎక్కడెక్కడ ఇంజూరీ అయింది? ఏమేమి దెబ్బలు? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కాల్కి ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయింది. ఏమని చెప్పారు డాక్టర్లు? ఏమని చెప్తారు? అదే ట్రీట్మెంట్ చూస్తున్నారు, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏ సీట్లో ఉన్నారు? ఎటువైపు ఉన్నారు? నేను నిలబడి ఉన్నా. నిలబడి ఉన్నారు? మధ్యలో ఉన్నారా చివరి? మధ్యలో ఉన్నారు. మధ్యలో ఉన్నా నేను. అర్థమైందా అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైంది? కొంచెం ఏమన్నా చాలా భీడు ఉండే, నేను మధ్యలో ఉండే కదా. ముందర కూడా చాలా మంది నిలబడినారు. ఏం అర్థం కాలేదు నాకు. ఎవరు అక్కడ స్థానికంగా ఉన్న జనాలు కొంచెం సాయం చేసినా కానీ ఎవరు ఏం చేయనికి రాలేదు. మొత్తం కంకర్ వచ్చేసినా కదా, ఎవరికి తీయనికి కూడా రాలేదు. ఒక్కరే ఉన్నారా? మీతో పాటు ఇంకా మీ వాళ్ళు ఎవరు? నేను ఒక్కరినే ఉన్నా. ఎక్కడ వెళ్తున్నారు? నేను హైదరాబాద్. ఎవరు? మా ఆయన. మీ హస్బెండ్ అమ్మా? మీరు కూడా ఉన్నారా? లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తుండే. హైదరాబాద్ వస్తుండే, పొద్దున హైదరాబాద్ వస్తుండే జరిగింది ఇట్లా. మేము ఇప్పుడు వచ్చినాం తాండ్రు నుంచి. ఎట్లా ఉంది అంటున్నారు డాక్టర్లు? ఏం చెప్తున్నారు? చెప్తారా? ఇంకా చెప్పలేదు. చెప్తాను. మాట్లాడిరా? మీ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మాట్లాడిరా? మేము ఇంతకుముందే వచ్చినామని. మీ హస్బెండ్ మాట్లాడినా? ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు బస్వరాజు. బస్వరాజు వచ్చినప్పటి నుంచి మీతో మాట్లాడిండా? కళ్ళు తెరిచి మాట్లాడి ఏమని మాట్లాడి? అదే ఎప్పుడు వచ్చిండ్రు అని అడిగింది. అంటే బాగానే ఉంది అంటారు అన్న? ఓకేనా మీరు? ఓకేనా? పర్లేదా? ఏమనిపిస్తుంది? కొంచెం ఓకేనా? కొంచెం ఎక్కడెక్కడ దెబ్బ? డాక్టర్లు ఏమంటారు? చేతులు చేయలేస్తలేదు, కాళ్ళు లేస్తలేదు. అంతే. చేయలేస్తలేదు, కాళ్ళు లేస్తలేవా? ఏమైంది? మీరు ఏం పని చేస్తారు జనరల్గా? డ్రైవింగ్ చేస్తారా? ఎక్కడ చేస్తారన్న? ఊర్లోనే, తాండూరులో చేస్తారు. హైదరాబాద్ పోతుంది? ఎందుకోసం పోతుంది? మ్యారేజ్కి పోతుంటే. మ్యారేజ్ పెళ్లి కోసం పోతురా? అయ్యో, ఇట్లా అయింది కదా. ఏంత కొద్దిసేపటి దాకా అందులో మీకు ఎవరైనా సాయం చేసిరా? ఏమనిపించింది? కంకర పడ్డట్టు మీ మీద మొత్తం పడిపోయింది. మొత్తం పడిపోయింది నా పైన. ఏం జరిగిందన్న అసలు? లారీ గుద్దేసింది. బస్సు బాగానే ఫాస్ట్ ఉండే, బాగా కంట్రోల్ చేయలేకపోయింది ఆయన. గుద్దేసిండు ఆయన. తర్వాత స్పృహ తప్పి పడిపోయినా నేను. మీరు ఒక్కరే ఉన్నారా? ఇంకొకరు ఉన్నారా మీతో పాటు? మీకు తెలిసిన వాళ్ళు? లేదు, నేను ఒక్కనే ఉన్నా. మీరు ఒక్కరే వెళ్తున్నారు? అవును. ఈ పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. పాపం కంకర మొత్తం పైన పడిపోయింది. డ్రెస్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతా కంకర మొత్తం నిండిపోయింది. ఆ కంకర మొత్తం నిండిపోయింది. మరి ఎవరు తీసారు కంకర? ఎవరో వచ్చిండ్రు కోసేపటికి, చాలాసేపటికి. అప్పుడు మీకు కాన్షియస్ లో ఉన్నారా? అప్పుడు గుర్తు మీకు తెలుసు అర్థమవుతుండేనా అప్పుడు ఏమవుతుందో? అయింది, అర్థమైంది. తీసేసిండ్రు మొత్తం. హోప్ ఉండేనా? ఏమైనా అవుతుంది అనుకురా? ఏమైనా ప్రమాదం అనుకురా? నేను వదిలేసినానండి, బతుకుదు అనుకోలేదు నేను. ఏం పేరన్నా మీ పేరు? జగదీష్ గారు, ఏం జరిగింది? ఎట్లా అయింది? సడన్ గా యాక్సిడెంట్ అయింది. ఓవర్ స్పీడ్ లా లారీ ఓవర్ స్పీడ్ బస్సు అనుకురా? అసలు మీరు బ్రతుకుతారని అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. అద్దాలు ఏమైనా పగలగొట్టుకొని బయటకు వచ్చారా? పలగొట్టి నువ్వు కానిస్టేబుల్స్ వచ్చేసి పలగొట్టేసి బయటకు తీసారు. మీరు కుటుంబ సభ్యురాలమ్మా? మీ పిన్ని అవుతారా? ఓకే. ఏం పని? ఏం పేరు? నేను ఒక్కదాన్నే. రెగ్యులర్ గా జనరల్ ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు నార్మల్ గా వెళ్తుంటాం, కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేస్తుంటాం. ఏం జరిగింది? ఏమైనా ఐడియా ఉంది? నేను నిల్చొని ఉన్న, బస్ ఫుల్ టైట్ ఉంది. మొత్తం ఎంతసేపు అట్లా జరిగింది? నేను 5:30కి ఎక్కిన, 6:40 అరౌండ్ 7 కల్లా జరిగింది. తర్వాత తెలీదు, నేను కళ్ళు తిరిగి పడిపోయినా. ఏమైందో తెలీదు. తర్వాత మీరు ఇక్కడ హాస్పిటల్లో వచ్చినప్పుడే కళ్ళు తెరిచారా? తర్వాత మధ్యలో ఏం జరిగింది? మిడిల్లో బస్సులో లేపడానికి ట్రై చేస్తున్నప్పుడు వచ్చి వాటర్ తాపారు. అప్పుడు కంకర్ అంతా రిమూవ్ చేస్తుండే. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకు. మీ ఫాదరా? ఫాదర్. మీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మీనారాయణ గారు. జనరల్ పిల్లలని చాలా ప్రాణంగా పెంచుకుంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ తెలవంగానే ఏమనిపించింది మీకు ఒకసారి? ఎందుకంటే మీ ముందే బయలుదేరింది అమ్మాయి. అప్పుడు ఎక్కించిన సార్ బస్. నేను బస్ ఎక్కించి ఇంటికి పోయినా, ఫోన్ చేసిన, ఫోన్ లేపలేదు. ఎందుకు లేపలేదు అనుకుంటే పడుకుందేమో, సీట్ దొరికిందా లేదని 2-3 టైమ్స్ ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు. మళ్ళీ ఒక 15 నిమిషాలకు ఫోన్ వచ్చింది. ఏమనిపించింది సార్ వార్త మీకు? ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసిందా? నేను షాక్ అయినా సార్.
బస్సులో అంటే సేఫ్ ఉంటుంది కదా సార్, బస్సులో పంపిస్తే నాకు ఇట్లా అయింది అనే ఒక ఫీలింగ్ వచ్చింది, వెంటనే వచ్చేస్తుంది. అంటే ఎందుకు ఈ ఏరియాలో పదే పదే యాక్సిడెంట్లు అవుతున్నాయి? చాలా మందిని అడిగినప్పుడు చెప్తా ఉన్నారు రోడ్స్ కరెక్ట్ లేదని. మీరు ఇదే ఏరియాలో ఉంటారా? సార్ రోడ్స్ అంటే ఇక రోడ్ అయితే బాగాలేదు కానీ కాకపోతే పోతుండే వస్తుండే ఇప్పటివరకు. ఇప్పుడు 4 years అయింది చదువుతుంది, అక్కడనే చదువుతుంది కానీ. మీ పేరు ఏం పేరేనా? శ్రీనివాస్. మీరేం చేస్తారు? సేల్స్ మ్యాన్ జాబ్ చేస్తాను. సేల్స్ మ్యాన్. మీన్స్ ఎన్ని గంటలకు ఎక్కడి నుంచి ఎక్కడ పోతాం? ఆఫీస్కి పోదామని ఊరికి వెళ్ళినంటే సిటీకి పోయి వెళ్దామనేసి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఏం చెప్తారన్న, ఎందుకు జరిగింది అనుకుంటున్నారు కదా? మీరు ఏం విన్నారు? ఏమైనా ఎవరు తప్పు ఏందో కానీ మేము బలైనట్టుంది. అంతే. ఎట్లా ఉంది? మీకు ఏమైనా డ్యామేజ్ అయిందని ఏం చెప్పాడు? ఏం మంచిగా ఏం లేదు, ఏం బాగానే ఉంది. మీ ఎవరు ఏమవుతారు? అత్తమ్మ. మీ అత్తమ్మ. ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్కరే ఉన్నారా? ఒక్కరే వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నారు? చేవెళ్ళకి గొంగుపల్లి నుండి వచ్చింది. ఎప్పుడు తెలిసింది మీకు? యాక్సిడెంట్ నియర్లీ అరౌండ్ 7 అట్లా అయింది. వచ్చింది కాల్. మా ఆయనకు తెలిస్తే వెళ్ళేసరికి హాస్పిటల్లో. ఎక్కడ సైడ్ కూర్చున్నారమ్మా మీరు? ఏం జరిగింది? నించొని ఉన్నా, నేను నిలబడి ఉన్నా సార్. మీ పేరు ఏం పేరు? అనసూయ. అనసూయ. ఓకే, చెప్పండి. నిలబడే ఉన్నా నేను. అది అసలు ఎట్లా అయింది తెలియదు మాకు. మనగూడ నుంచి వస్తున్నాం, మనగూడ లాగింది. అక్కడ ఆగినాక ఒక ఇద్దరు దిగినాక నేను ఎక్కిన, ఇంకిద్దరు ఎక్కి. ఉందా బస్సు ఏమన్నా పోయేటప్పుడు? ఉంది సార్, నార్మల్గానే ఉంది. స్పీడ్గా అంటే ఉంది. మీ మీద కూడా కంకర పడ్డట్టుందమ్మా మొత్తం? సార్ ఈ కాళ్ళు బాగా, ఈ కాళ్ళు నొప్పులు ఉన్నాయి బాగా. కాళ్ళు లేస్తారేవా? ఇక్కడ బాగా మూగ దెబ్బలు తగిలినాయి. ఒక ఇద్దరు పడ్డారు నా మీద. ఇక్కడ చేయికి తగిలి. ఎవరు కాపాడారమ్మా మిమ్మల్ని? ఎవరు బయటకు తీసుకొచ్చారు? వేరే వాళ్ళు కొందరు తీస్తున్నారు. కంకర గుంజుతే మేము ముందుకున్నాము, కంకర గుంజండి అని అంటే కొందరు గుంజుతారు, పైనుంచి గుంజుతారు. కొందరేమో వీడియోలే తీస్తున్నారు. ఏకంగా వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా కాపాడే కంటే ఎక్కువ వీడియోలు తీస్తున్నారు. తక్కువ ఒక 2-3 ఉన్నారు కాపాడేటోళ్ళు. మొత్తం అందరు వీడియోలే తీస్తున్నారు. వచ్చి పక్క నుంచి మీకేం కాదు అంటారు తప్ప దగ్గరకు వచ్చి గుంజుతలేరు అసలు. ఇంకెవరు అనుకున్నారా మీకు ఏం కాదు బతుకుతా అనుకున్నారా? అంటే కాళ్ళ మీదనే పడ్డది కదా. నాదేమన్నా వేరే వాళ్ళు కాపాడు. ఎంత గుంజేసి కంకర గుంజుండి ఫస్ట్ కంకర గుంజితే పబ్లిక్ వెళ్తారు కదా. అందులో ఒక ఆమె నా కాళ్ళ మీద పడే కిందికి కంకర్ల తల లోపలికి అయిపోయింది. మీ కాళ్ళ దగ్గర ఒక ఆమె పడి అంటే ఆమె బతికే ఉంది అక్కడ. అందులో కూలబడ్డట్లయింది. ఆ కంకర్లకు తలకాయ పోయినందుకు ఆమెకి ఎట్లయింది, ఊపిరాడన్నట్టు అయింది. ఆమెను గుంజిండ్రు, కూర్చోబెట్టిర్రు, బ్లడ్ వస్తుంది. ఆమెను బయటకు తీయాలి కదా సార్. అసలు తీయకుండా వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు తప్ప బయటికి అంబులెన్స్లకు. తర్వాత నన్ను అందరిని ఎక్కించినాక దారిలో మీకు తెలిసిన ఆమె? మాకు తెలిసిన ఆమె కదా సార్. బస్సులో ఉంది. అట్లాంటి వాళ్ళని ఫస్ట్ తీసుకోవాలి కదా సార్. మేము కరెక్ట్ అట్లా అయిపోయింది. వీడియోలు తీస్తున్నారు కానీ కాపాడడానికి ప్రయత్నం. కాపాడడానికి ఎవరు రారు. వేస్ట్ మంది జనాలు. ఇప్పుడు వీడియోలు అయిపోయినాయి, ఫోన్లు వీడియోలు తీస్తున్నారు అంతే తప్ప. మీ పేరు ఏం పేరు? నా పేరు అనసూయ సార్. మీ పేరు ఏం పేరు అన్న? మొహమ్మద్ యూనుస్. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు? తాండూరు నుంచి హైదరాబాద్. ఎప్పుడు వెళ్తుంటారా జనరల్ బస్సు? పోతానే ఉంటాం. పోతా. ఏం జరిగింది అన్నారు? మిస్టేక్ ఏంది? అది మార్నింగ్ టర్నింగ్ ఉండే అక్కడ మిర్జాగూడ కాడ టర్నింగ్ కాడ అది టిప్పర్ బండి అక్కడ నుంచి ముందరికి వెళ్ళి వస్తుండే. ఇక్కడ మన బండి పోతుండే. స్పీడ్లో ఉండే బండి అది టిప్పర్. ఓవర్లోడ్ ఇది ఉండే. డ్యామేజ్ అయింది మీకు? ఇది ఇక్కడ ఈడ అయింది, ఇక్కడ. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీవీ కూడా వీళ్ళందరికీ గాయపడ్డ వారు కూడా త్వరగా కోలుకోవాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆర్టీవీ నుంచి. సో వీడియో జర్నలిస్టు జ్ఞానేశ్వర్తో మధు మల్కెడ్కర్, చేవెళ్ళ ఆసుపత్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.